ఈ సైబర్ బుల్లింగ్ గురించి మీరేమంటారు? ఇప్పుడు రేణు దేశాయ్ గారు ఒక అబ్యూజివ్ కామెంట్స్ చేసిన వాళ్ళని సైబర్ క్రైమ్‌కి చెప్పారు. అరెస్ట్ కూడా చేశారు ఇద్దరిని. ఇంకొక ఇద్దరిని కోసం గాలిస్తున్నారు. సో, ఈ సైబర్ బుల్లింగ్ అనేది మీకు ఎలా ఎఫెక్ట్ చేసింది? మీ వరకు వచ్చిందా? మీరు నోటీస్ చేసారా? అండ్ లావణ్య గారు మొన్న యాహ్! ఒక పెద్ద విషయమే అయిపోయింది. సో, దాని గురించి ఏం చెప్తారు? సేమ్ వాటెవర్ ఐ సెడ్ ఇందాక ఫిజికల్ బయట జరిగేది దట్ బుల్లింగ్ అండ్ ఆల్సో సైబర్ బుల్లింగ్ సమ్‌వేర్ దే థింక్ ఇట్స్ దేర్ బర్త్ రైట్ టు సే సర్టెన్ థింగ్స్, డూ సర్టెన్ థింగ్స్, హర్ట్ పీపుల్. ఎంతవరకు అని మనం అది దులుపుకుంటూ ఉంటాం. ఎట్ సమ్ పాయింట్ ఇట్‌ల్ ఎఫెక్ట్ యూ గదా! ఆహ్, అదే యూ నీడ్ టు టీచ్ దెమ్ అ లెసన్ సేయింగ్ అంటే మేము ఇట్లా సైబర్‌లో చేస్తే మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు బికాజ్ ఇట్స్ అ ఫేస్‌లెస్ అకౌంట్, యాహ్! యాహ్! ఫేస్‌లెస్ యాహ్! పీపుల్ అన్న ఇది అంటే భయం లేదు అంటున్నా నేను. జనాలకి అంతే. తప్పులు చేసేవాళ్ళు అందరూ ఎందుకు చేస్తారు? భయం లేక చేస్తారు. భయం లేక లేకపోతే మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు అన్న ధైర్యంతోటి చేస్తారు. హ్మ్. ఇఫ్ యూ ప్రూవ్ దెమ్ రాంగ్ ఒకడిని లోపల తీసుకెళ్ళి కొడితే లేకపోతే వాడికి పనిష్మెంట్ ఇస్తేనో వాటెవర్ వాడిని చూసి ఇంకో ముగ్గురు వాళ్ళు దే విల్ స్ట్రెయిghten అప్. దే ఆర్ జస్ట్ హారబుల్ పీపుల్ వీణా. ఇంకేం చెప్తా. ఒకళ్ళని ఒకళ్ళ ఫిజికల్ లుక్ మీద ఒకళ్ళ యునో పర్సనల్ లైఫ్ మీద కమెంట్ చేసే వాళ్ళని ఏమంటాం ఇంకా వాట్ డస్ ఇట్ సే అబౌట్ దెమ్? హ్మ్. I feel like they are not human. They're not. They're యాహ్! bad. దట్స్ ఇన్‌హ్యూమన్ బిహేవియర్ ఓన్లీ They're డెఫినైట్‌లీ. bad people. ఇప్పుడు బ్యాడ్ పీపుల్‌కి నేను ఏం మెసేజ్‌లో ఏం చెప్దాం అనుకోవట్లేదు. బికాజ్ దే ఆర్ బ్యాడ్ పీపుల్. నేను చెప్తే వాళ్ళు మారేటట్టయితే వాళ్ళు గుడ్ పీపుల్ అవుతారు. అండ్ గుడ్ పీపుల్ కూడా కాదు సెన్సిబుల్ పీపుల్ అవుతారు. బట్ దోస్ పీపుల్ విల్ నెవర్ చేంజ్. సో దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ సిట్టింగ్ అక్రాస్ ద టేబుల్ అండ్ వీళ్ళకి అలా చేయకండి నేను హర్ట్ అవుతానంటే వాడికి తెలుసు నువ్వు హర్ట్ అవుతావు. నువ్వు హర్ట్ అవ్వాలనే వాడు చేస్తున్నాడు. వాడి ఇంటెన్షన్ ద కరెక్టే. గై ఆర్ ద గర్ల్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఇంటెన్షనల్‌గానే చేస్తున్నారు. నువ్వు ఎలా దానికి రిటార్ట్ చేస్తావు? హ్మ్. యూ విల్ టెల్ పోలీసులకి చెప్పి దిస్ పర్సన్ ఈస్ ఫుల్లీ ఇంట్రూడింగ్ మై లైఫ్, ఈస్ మేకింగ్ మై లైఫ్ అ లివింగ్ హెల్. యూ విల్ టేక్ యాక్షన్ ఆన్ దట్ పర్సన్. బట్ ద యాక్షన్ ఎంత సివియర్గా ఉండాలి అంటే అది చూసి ఇంకొక 10 మంది స్ట్రెయిటన్ అయ్యేలాగా ఉండాలి. అండ్ ఆల్సో ఐ థింక్ ఆర్ సైబర్ క్రైమ్ పీపుల్ డూ అన్ అమేజింగ్ జాబ్. దిల్ క్యాచ్ పీపుల్ లైక్ దిస్. మనం కొంత పెద్ద పెద్ద వాళ్ళనే పట్టుకున్నాం. హ్మ్. దిస్ ఇస్ నథింగ్. యాహ్! యాహ్!